కరోనా కట్టడికి తీసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా కంపెనీ ఒప్పుకుంది. రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటివి జరగొచ్చని బ్రిటన్ కోర్టుకు తెలిపింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై ఆస్ట్రాజెనెకా యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ కంపెనీ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆస్ట్రాజెనెకా కంపెనీ తెలిపింది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కొంతమందికి రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని అఫిడవిట్లో ఆస్ట్రాజెనెకా కోర్టుకు తెలిపినట్టు బ్రిటన్ పత్రిక టెలిగ్రాఫ్ వివరించింది. ఆస్ట్రాజెనెకా టీకాపై బ్రిటన్ కోర్టులో చాలా మంది పిటిషన్లు వేశారు. ఈ టీకా మరణాలు, తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైందని దాదాపు 51 కేసులు విచారణలో ఉన్నట్టు తెలుస్తోంది. బాధితులు 100 మిలియన్ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తున్నారు. కోవిషీల్డ్పై జామీ స్కాట్ అనే వ్యక్తి మొదటి కేసును వేశాడు. ఏప్రిల్ 2021లో వ్యాక్సిన్ వేసుకున్నానని, ఈ వ్యాక్సిన్తోనే రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని జామీ స్కాట్ ఆరోపించారు. ఏ మెడిసిన్ కైనా సరే, ఏ వ్యాక్సిన్ కైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి అరుదుగా కలుగుతాయి మరియు సాధారణంగా కూడా కలుగుతాయి. మనం ఎప్పుడైతే దాని యొక్క తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటివి చాలా మందిలో కలుగుతాయో అప్పుడు దాన్ని మనం ఆ వ్యాక్సిన్ గానీ మెడిసిన్ గానీ ఆపేయాల్సి ఉంటుంది. మనకు మరణాల నుంచి కాపాడడానికైతే కోవిడ్ వ్యాక్సిన్ అనేటువంటిది ఉపయోగపడింది. కానీ అరుదుగా కొద్ది మందిలో కూడా మనకి ఈ తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలగజేయడం అయితే జరిగింది. మొదట్లో ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది. అయితే ఫిబ్రవరిలో కోర్టుకిచ్చిన డాక్యుమెంట్లో కోవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో టీటీఎస్కి కారణమవుతుందని అంగీకరించినట్లు నివేదిక తెలిపింది. థ్రాంబోసిస్ విత్ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్, రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోవడానికి కారణమవుతుంది. వ్యాక్సిన్ తీసుకుని వాళ్లలో టీటీఎస్ సంభవించవచ్చని కోర్టుకు ఆస్ట్రాజెనెకా నివేదించింది. కరోనా టైంలో కోవిషీల్డ్ను ఆస్ట్రాజెనెకా కంపెనీ తయారు చేసింది. పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది. కోవిషీల్డ్ టీకాను దేశంలో విస్తృతంగా వినియోగించారు.